ఎందుకు కట్టప్ప బాహుబలిని చంపాడు? ఇదొక్క డైలాగ్‌తో మన 'బాహుబలి 2' మీద భారీ ఎక్స్‌పెక్టేషన్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇదొక్క డైలాగ్‌తో ఇండియా మొత్తం మారుమోగిపోయిందని చెప్పుకోవచ్చు. అలా ఇదే ట్విస్ట్ మన 'బాహుబలి 2'లో ఇలాంటి ట్విస్ట్ 'బాహుబలి 1'లో ఏ విధంగా మ్యాజిక్ అయిందో లాస్ట్ క్లైమాక్స్‌లో దానికి మించి 'దేవర' సినిమాలో అయితే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఉండబోతుందంట. రీసెంట్‌గానే మన అప్డేట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. 'దేవర' ఇంకా 'వర' 2 క్యారెక్టర్స్ అయితే ఈ సినిమాలో అయితే ఉందని చెప్పుకోవచ్చు. 'వర' ఏమో లాస్ట్ క్లైమాక్స్‌లో తన తండ్రిని అయితే చంపబోతున్నాడు. అది పెద్ద క్లైమాక్స్ అయ్యి ట్విస్ట్ అయితే బ్లాస్ట్ అవ్వబోతుందని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన 'వర' దేవాన్ని చంపుతాడో అక్కడ ప్రజలు మన 'బాహుబలిలో' ఏ విధంగా రియాక్షన్స్ ఇవన్నీ ఉంటాయో దానికి మించి ఈ 'దేవర' క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఉండబోతుందంట. అసలుకి చూడాలి ఈ క్లైమాక్స్ ట్విస్ట్ వర్కౌట్ అవుతుందా లేదా, లేకపోతే 'బాహుబలి 2' క్లైమాక్స్ ట్విస్ట్ కాపీ కొట్టిరని అంటారా లేదా చూడాలి. నాకైతే ఈ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వర్కౌట్ అవ్వదని అనిపిస్తుంది భయ్య. ఎందుకు తెలుసా? ఇలాంటి క్లైమాక్స్ ట్విస్ట్ మనం 'బాహుబలి' లాంటి సినిమాలో చూసాం. అది ఎంత పెద్ద హిట్ అయిందో మళ్ళీ దానికి కాపీ కొట్టి ఈ సినిమాలో పెడితే అదైతే చాలా దరిద్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరైతే వెట్టరని నేను అనుకుంటున్నా. ఏమో పెడితే ఇంకా బ్లాస్ట్ అవ్వచ్చు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏ విధంగా దానికి ఓన్ చేసుకుంటారో చూడాలి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మత్తిపోయేలా ఉందంట. ప్రతి ఒక్కరు అట్లనే చెప్తారు. 'దేవర' క్లైమాక్స్ తీసి నెక్స్ట్ లెవెల్, 'బాహుబలికి' మించి ఉండిపోతుంది. 'బాహుబలి 1'లో లాస్ట్ క్లైమాక్స్లో కట్టప్ప చెప్తాడు, నీ తండ్రిని నేనే చంపా, అప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అది పెద్ద సునామీ ఇంకా దుమారే లేపింది అని చెప్పుకోవచ్చు. అది ఒక్క డైలాగ్తో. దానికి మించి 'దేవర' సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ఉండబోతుంది. అసలుకి అది ఊహించుకుంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. 'దేవర' మీద సినిమా మీద అయితే భారీ ఎక్స్‌పెక్టేషన్ అయితే పెరుగుతుంది ఒక్కొక్క అప్డేట్తో. అసలుకి పాన్ ఇండియా సినిమాకి ఏ విధంగా ప్రమోషన్స్ లేకుండా హైప్ పెంచాలో 'దేవర' టీమ్ అది చేస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, హైప్ అయితే మామూలు లేదు. కట్ చేస్తే 500 కోట్ల నుంచి 600 కోట్ల గ్రాస్ అయితే లాస్ట్ వరకు అయితే కలెక్ట్ చేస్తుంది. డే 1 అయితే 150 కోట్ల నుంచి గ్రాస్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికన్నా ముందు ఒక వీడియోలో చెప్పా. అలా 'దేవర' మూవీ మీద అయితే భారీ ఎక్స్‌పెక్టేషన్ ఉంది అని చెప్పుకోవచ్చు. కొరటాల శివ గారు ఏ విధంగా మనకి ఇమాజిన్ చేసుకునేలా తీసిండో చూడాలి. అట్రాక్ట్ చేసుకుంటాం ఆ సినిమాని చూడాలి భయ్య. 'దేవర' కొరటాల శివ గారు ఆచార్య ఫీవర్తో ఇంకా తగ్గలేదని చెప్పుకోవచ్చు. 'దేవర' మూవీ హిట్ ఇస్తే ఇంకా మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, 'రాజమౌళి' సినిమా తర్వాత ఏ హీరో కన్నా ఫ్లాప్ అయిపోయి తప్పదు. అదొక సెంటిమెంట్ అయితే ఉంది. ఆ సెంటిమెంట్ని మన జూనియర్ ఎన్టీఆర్ అన్న బ్రేక్ చేస్తాడా లేడా అనేది మనమైతే 'దేవర' సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ డే ఫస్ట్ టాక్తోనే తెలిసిపోతుంది హిట్ ఆ ఫ్లాప్. ఫ్లాప్ అయితే ఇంకా 'రాజమౌళి' సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అయిందని చెప్పుకోదు. లేకపోతే హిట్ కొట్టాడంటే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న 'దేవర' సినిమాతో ఇదైతే మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. 'రాజమౌళి' సెంటిమెంట్ని బ్రేక్ చేసిన ఒకే స్టార్ జూనియర్ ఎన్టీఆర్.